సిగ్గుందా జిడిగిందా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టే ఉన్నదట కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు ముచ్చట కూడా. ఇప్పుడు కేటీఆర్ సారు అంతనాల ముఖం పని ఏం చేసిండు, అంతగానం ఏం మాట్లాడిండట. అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా మీరే చూడుర్రి. ఈ రెండు పాలసీలు అడాప్ట్ చేసింది మాకంటే ముందు మీరు 10 సంవత్సరాలు. మీరు మంత్రిగా ఉన్నప్పుడే 101 కోటికి మీరు అమ్మారు. మీరు ఓఆర్ఆర్ అమ్మారు, ధాన్యం అమ్మారు, కొన్ని వేల ఎకరాలు ప్రత్యక్షంగా అమ్మారు, పరోక్షంగా అమ్మారు. మేము ఏడాది వాటిని వెనక్కి తేలేదే. ఈయనరా కారు పార్టీ ఏలువడిలా మాజీ సీఎం కేసీఆర్ సారు, మున్సిపాలిటీ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇద్దరు కలిసి హైదరాబాద్ పట్టణం అంచుపోట ఉన్న భూములు మొత్తం అడగోలుగా అగ్గువకు బయటోళ్లకు అప్పజెప్పిండ్రు. ఇప్పుడు సుధపూస మాటలు మాట్లాడుతున్నాడని రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సారు శాననే కోపానికి వచ్చిండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలువడిలా పబ్లిక్ బాధలు కూడా పట్టించుకోకుండా వాళ్ళ తిప్పలు కూడా లెక్క చేయకుండా మీరు బుద్ధున్నట్టు ఏలువడి చేసిర్రు. అసోడిది మా షెయి సర్కారు పబ్లిక్ కు పనికొచ్చే పనులు చేస్తుంటే ఎందుకు మీకు తిప్పలు అవుతున్నదో అని ఇట్లా కారు పార్టీ మీదకి కారం మీరాలు బాగానే నూరిండు. అయ్యా రెవెన్యూ మంత్రి కమ్ ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఒదికు కారు పార్టీ ఏలువాడిల పబ్లిక్ కు తిప్పలు తప్పుతలేవని మీ కాంగ్రెస్ సర్కారును ఏలువాడిలకు తీసుకొస్తే మీరు కూడా పట్టణంలో భూములను మొత్తం పాడు చేసే పని పెట్టుకుంటే ఎట్లా? మీరు పట్టుకొచ్చిన ఎల్టీపీతోని పబ్లిక్ కు ఫైదా లేదట కదా. మీరు వెంటనే ఇసొంటి ప్రజలకు పనికిరాని పనులు పక్కకు పెట్టి పనికొచ్చే పనులు ముంగటేసుకుంటే మంచిగుంటది. లేకుంటే కారు సర్కారుకు పట్టిన గతే మీ కాంగ్రెస్ సర్కారు కూడా పడుతుందేమో ముంగట అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.